నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పట్టణాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ఆదేశాల మేరకు మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్ల క్యాంపెయిన్ వెరిఫికేషన్ తణుకు టౌన్ 6వ వార్డులో నిర్వహించారు. మొదట ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరానికి వేయాలని ప్రతి ఓటర్ని కలిసి అభ్యర్థించారు. కార్యక్రమ పార్టీ సీనియర్ నాయకులు సిర్రా బ్రహ్మయ్య, 6వ వార్డు ఇన్ఛార్జి సిర్రా సుధాకర్, వార్డు సెక్రటరీ రెడ్డి వెంకట శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఆకుల సునీల్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసును సమీక్షించడానికి అకౌంట్ జనరల్ ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో గిరిజన హక్కుల పరిరక్షణ అమలుపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ గిరిజనులకు భారత రాజ్యాంగం ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి, నల్సా వారి పథకం 2015 గురించి వివరించారు. వారి హక్కులను వినియోగించుకొని అభివృద్ధి సాధించాలని అన్నారు. వారికి అందుబాటులో ఉన్న పథకాల గురించి వివరించారు. ఈ విషయంలో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు చెందిన ఈ గవర్నెన్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కాంట్రాక్ట్ పోస్ట్ భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఈడీఎం రాత పరీక్షను పరిపాలనాధికారి ఎండి అలీ, సెక్షన్ సూపరింటెండెంట్ మహేశ్వరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ వివరాలు తెలుపుతూ పొరుగు సేవల కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఈడీఎం పోస్టు కోసం 115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 93 మంది హాజరు కాగా 22 మంది అభ్యర్థులు హాజరు కాలేదని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ వేతన భద్రత కల్పించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ కార్మిక వేతనాల చెల్లింపు, పనుల నిర్వహణ మున్సిపల్ శాఖ పూర్తి బాధ్యతలు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచన విరమించాలని అన్నారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ కనకవల్లి సమేత నరసింహస్వామి వారిని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డ మునుగు రవి పాల్గొని శ్రీవారి సేవ చేసుకున్నారు. కార్యక్రమంలో కొయ్యలగూడ మండల ప్రెసిడెంట్ తోట రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, శ్రీను, మధు, ఎన్డీఏ కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరగబోయే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఏలూరు 1 టౌన్ ఏరియా బడేటి చౌక్ వద్ద వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ సర్కార్ విప్లవ కమ్యూనిస్టు పార్టీలపై పాసిస్ట ధోరణితో యుద్ధం చేస్తున్నాయని, ప్రభుత్వాలు ఆదివాసులపై జరుగుతున్న యుద్ధాలు సరైనవి కావని హేయమైన చర్యని తెలిపారు. 2013లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి విడిపోయినటువంటి ఒక న్యూ డెమోక్రసీ పార్టీ మొదటి నుంచి కొనసాగుతున్న మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఒకటి అవుతున్న సందర్భంగా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం అవుతున్న సందర్భంగా ఈ నెల 23వ తారీఖు ఆదివారం విజయవాడలో మాకినేని బసవపున్నయ్య భవనంలో విలీన సభ జరుగుతుంది. ఈ సభకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఒక పక్కన దేశంలో మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు తీసుకొస్తూ
ప్రజలపైన తీవ్రమైన దాడి చేస్తూ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, విద్యార్థి, యువజన, మహిళ అన్ని వర్గాల ప్రజలపైన దాడి చేస్తూ ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీస్తూ ఈ తరుణంలో విప్లవకారుల ఐక్యత చాలా అవసరం. ఆ ఉద్దేశంతో జరిగినటువంటి ఈ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభకి అధిక సంఖ్యలో కార్మిక వర్గం, కష్టజీవులు, ప్రజలు హాజరై ఈ విలీన సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ చేసిన దాడిని ఏలూరు జిల్లాలోని జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వేణుగోపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం యూనియన్లకు అతీతంగా ఏలూరు, దెందులూరు నియోజకవర్గ జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, సామ్నా, ఇతర జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై ఈ ర్యాలీ నిర్వహించారు. బలే రామలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించేందుకు మంగళవారం బలివే ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వకు ఆలయ ఈవో, ఆలయర్చకులు ఆలయ మర్యాదలతో మంత్రోచ్చాలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వకు అంతరాయంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు కలెక్టర్కు అందించారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, దేవస్థాన ఈవో పామర్తి సీతారామయ్య, తహసీల్దార్ కె రాజ్ కుమార్, ఎంపీడీఓ జి రాణి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం దొమ్మేరు నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేసిన విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాల్లో పంటలను పండించడం అభినందనీయమని అన్నారు. వీరు పొలంలో చెరుకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ మొదలగు రకాల పంటలు వేయడం జరిగిందని అన్నారు. వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైంది, చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. జాన్ డెడెన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.